హాస్టల్ పరిస్థితులను ఉపయోగించుకున్నప్పుడు ఇదంతా మారిపోతుంది. వాడి ప్రశ్నకు సమాధానంగా మనం బొమ్మ వాడి కళ్ళ ముందు ఎదుటకు తీసుకొచ్చి చూపించగలుగుతాము. ఒక సజీవ నమూనా మన ఆలోచనల విషయం మీద ఉన్నంతసేపు ఆ బొమ్మ సజీవంగానే ఉంటుంది. 1000 మాటల కన్నా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. మనం ఆ బొమ్మ గురించి వాడికి ఎంత మనం దాని చెవులు పెద్దగా ఉంటాయి, దానికి ముందు తొండం ఉంటుంది, అది పెద్ద ఆకారంలో ఉంటుంది, దాని నుదుటిన 2 నామాలు ఉంటాయి, ఇవన్నీ కూడా 100 మాటలుగా చెప్పే కన్నా కూడా ఆ బొమ్మని ఎమ్మటే మనం ఆలోచనతోటే ఆ బొమ్మను తీసుకొచ్చి చూపించగలమంట హాస్టల్ ప్రపంచంలో. అంటే ఏనుగు అనగానే ఏనుగు మన ఎదుట నిలబడుతుంది. అప్పుడు బాబు ఇదిరా ఏనుగు అంటే ఇది, నువ్వు దీని మీద ఎక్కి కూర్చొని ఆడుకోవచ్చు అని కూడా అతనికి చెప్పొచ్చు అనమాట. అయితే ఒక ప్రశ్న వేయొచ్చు మీరు. అక్కడికి వెళ్ళిపోయిన పిల్లలకు అమ్మ నాన్న స్నేహితులు అయితే ఒక ప్రశ్న వేయవచ్చు మీరు. అక్కడికి వెళ్ళిన పిల్లలకు అమ్మ నాన్న స్నేహితులు ఆడుకునే తోటి పిల్లలు వీళ్ళంతా దూరం అయిపోతారు కదా అని అస్సలు కారు. అందుకు ఈ కారణమే ఉంది. చనిపోయిన పిల్లవాడు ఏ భూమికలోకి పోయి ఉంటాడో మనలో ప్రతి ఒక్కరూ నిద్రపోయేటప్పుడు అదే భూమిలోకి వెళ్ళి గడుపుతాము. ఇది వాస్తవం అన్నమాట. చనిపోయిన తర్వాత పిల్లవాడు ఏ భూమికలో అయితే ఉంటాడో మనం అందరం కూడా నిద్రపోయి అక్కడికి వెళ్ళి వాడిని కలుస్తామన్నమాట. మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాడు మన అందరితో కూడా మాట్లాడుతూ ఉంటాడు. అందుకే చూడండి, చిన్నపిల్లలు చనిపోయినప్పుడు మనం నిద్రపోయి లేచిన తర్వాత రాత్రి నా మనవడు నా కల్లో కనిపించాడు, నాతో ఆడుకున్నాడు, నాతో మాట్లాడాడు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అది వాస్తవం అన్నమాట. ప్రతి ఒక్కరూ నిద్రపోయేటప్పుడు అదే భూమిలోకి వెళ్ళి గడుపుతాము. బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఉన్న తల్లిదండ్రులకు పడుకొని నిద్రపోగానే ఆ బిడ్డ కళ్ళ ముందుకు వచ్చేస్తాడు. వాళ్ళు భౌతిక శరీరాలను వదిలి యువతలకి వచ్చేస్తారు కదా, అందువల్ల వాళ్ళు ఆ బిడ్డతో మాట్లాడగలుగుతారు. ఆ బిడ్డ వాళ్ళతో మాట్లాడగలుగుతాడు. వాళ్ళు ఆ బిడ్డతో అక్కడ ఆడుకోగలుగుతారు. వాడికి అక్కడ చదువు చెప్పుకోగలుగుతారు. భూమి మీద ఎక్కడ ఆపారో అక్కడి నుంచి తమ పెంపకాన్ని ఆపై భూమికలో కొనసాగించగలుగుతారు. అయితే జాలి పడాల్సిన విషయం ఏమిటంటే ఈ తల్లిదండ్రులకు నిద్ర లేచాక ఆ విషయం గుర్తుండదు. చాలామందికి, కొద్దిమందికి మాత్రమే మనం రాత్రి కల్లో ఎక్కడికి వెళ్ళాము, ఎవరిని కలిసాము అనేది గుర్తుంటుంది. కానీ చాలామందికి తెల్లవారిన తర్వాత ఏయో కళ్ళు వచ్చిపోయినాయి అనుకుంటాం కానీ గుర్తుండదు. అదొకటి ఈ ధ్యానం చేయనప్పుడు మనం అది కలనగానే భావిస్తాము. ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తామో, హాస్టల్ ప్రయాణం చేస్తున్నామని గుర్తిస్తామో అప్పుడు అర్థమవుతుంది మనం నిజంగానే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మనం కలిసి మాట్లాడి ఆడుకొని వాళ్ళకి పాఠాలు నేర్పించి వచ్చామని తెలుసుకుంటాం. లేదంటే ఏదో కలగన్నట్టుగా ఊహించుకొని సరిపెట్టుకుంటాం అన్నమాట. సగటు తల్లిదండ్రులకు అంటే దివ్య దృష్టి లేని తల్లిదండ్రులకు చనిపోయిన బిడ్డ కనపడదు. అంటే ధ్యానం చేయని వాళ్ళకి వాళ్ళ బిడ్డ కనిపించదు. ఆ బిడ్డకు మాత్రం ఆ తల్లిదండ్రులు కనపడుతూనే ఉంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడగలుగుతారు. వాడు చూసేది ఆ తల్లిదండ్రుల భౌతిక శరీరాలను కాదు, వాళ్ళ హాస్టల్ శరీరాలను. బిడ్డ ఎప్పుడు కూడా తల్లిదండ్రులను చూస్తూనే ఉంటాడు. కానీ తల్లిదండ్రులు మాత్రం ధ్యాన స్థితిని పొందితేనే, హాస్టల్ ప్రయాణం చేస్తేనే ఆ బిడ్డని కలవగలుగుతారంట. మరి తానైతే హాస్టల్గా ఆ స్వరూపాలను మాత్రం, అంటే రాత్రిపూట వాళ్ళు తల్లిదండ్రులు బయటికి ఎలా అయితే వస్తారో హాస్టల్ రూపంలో వాళ్ళని మాత్రం ఆ బిడ్డ చూడగలుగుతాడంట. బిడ్డ పోయి గర్భశోకంతో బాధపడుతున్న తల్లిదండ్రుల పక్కనే నిలబడి ఉంటాడు ఆ బిడ్డడు. వాళ్ళతో మాట్లాడాలని సర్వ విధాలా ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ బిడ్డకు ఒక్కోసారి తల్లిదండ్రులు చాలా తెలివి తక్కువ వాళ్ళలాగా కనపడతారు. ఎందుకంటే తనకు వాళ్ళు కనపడుతున్నారనే తప్ప వాళ్లకు తాను కనపడటం లేదని ఆ బిడ్డ గ్రహించలేడు. తరచు ఉదయించే ప్రశ్న ఏంటంటే హాస్టల్ ప్రపంచంలో ఉన్న బిడ్డ పెరిగి పెద్ద అవుతాడా? ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుందన్నమాట. మనం ఒక 10 ఏళ్ల బిడ్డని పోగొట్టుకున్నాం అనుకుందాం. ఈ బిడ్డ తర్వాత అక్కడ ఎదుగుతాడా? ఒక 20 సంవత్సరాల తర్వాత నా బిడ్డ 20 సంవత్సరాల బిడ్డలాగా అక్కడ ఉంటాడా, లేదు 10 సంవత్సరాల బిడ్డలాగానే అక్కడ ఉంటాడా అన్న డౌట్ మనందరికీ వస్తుంది.
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే ఇదే ప్రశ్న ఆ బిడ్డకు వేస్తే అవుతాను, నేను చాలా ఎదిగాను కదా అని అంటాడు. ఇంతకు ముందే చెప్పాను, సూక్ష్మ శరీరం ఎదగదు. సూక్ష్మ శరీరానికి ఇక వయసుతో నిమిత్తం లేదు. సూక్ష్మ శరీరం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది, చైతన్య శక్తి కదా. అందుకని ఎప్పుడు ఒకే వయసులో ఉంటుందన్నమాట, ఆత్మస్వరూప రూపంలోనే ఉంటుంది. బిడ్డ మానసికంగా ఎదుగుతాడు అక్కడ, అతను ఆత్మ పరిణితి పెరుగుతుంది, రూపం మాత్రం అంతే ఉంటుంది. అనేక విషయాలను నేర్చుకుంటాడు. శరీరం మాత్రం బిడ్డ చనిపోయినప్పుడు ఎంత ఉందో అంతే ఉంటుంది. శరీరం ఎదగటం అన్నది భౌతిక స్థాయిలో మాత్రమే అవసరం. ఈ భౌతికంగా అయితే బిడ్డ పుట్టిన దగ్గర నుంచి మరి 90 సంవత్సరాల దాకా పెరుగుతూనే ఉంటాడు. ఈ శరీరాన్ని పెంచి మరి ఆ సౌష్ఠవాన్ని పెంచుకొని మళ్ళీ వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఈ శరీర సౌష్ఠం తరిగిపోతూ ఉంటుందన్నమాట. అంతేగాని హాస్టల్ ప్రపంచంలో శరీరం లేదు కాబట్టి ఆ శరీరాన్ని పెంచుకునే అవకాశం కూడా లేదు. అక్కడ రూపం పెరగటం తరగటం అనేది ఏమీ ఉండదు. దివ్య తేజో రూపంగా వాళ్ళు తేజస్విమానంగా వెలిగిపోతూ ఉంటారనమాట. అంతేగాని అక్కడ రూపాలు అట్లా ఏమీ ఉండవు అనమాట. కానీ ఆత్మస్థితిని పెంచుకుంటారంట, వాళ్ళు ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉంటారనమాట. మరి ఈరోజు స్వాధ్యాయం ఇది ఫ్రెండ్స్. మరి ఇంకా మరికొన్ని విశేషాలతో రేపు మనం స్వాధ్యాయం చేసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.